ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింది. ప్రణీత్ రావు ఫోన్ అన్లాక్ చేస్తే ట్యాపింగ్ కి సంబంధించి ఆధారాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఎంపీ రఘునందన్ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు ఫోన్లో పలు రికార్డింగ్లు బయటపడ్డాయి. చాట్ హిస్టరీలో ట్యాపింగ్ కు పాల్పడ్డ మెసేజ్లున్నట్లు గుర్తించారు సిట్ అధికారులు. ట్యాపింగ్ పై ఇప్పటికే 200 మంది స్టేట్మెంట్ తీసుకున్నారు. ట్యాపింగ్ లిస్ట్ లో సీఎం రేవంత్, కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్, పొంగులేటి, బండి సంజయ్, రాజగోపాల్, వివేక్ ఉన్నట్లు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2 రకాలుగా అక్రమాలు సాగాయని గుర్తించింది సిట్. నేరుగా కొన్ని నెంబర్లను ట్యాప్ చేసింది ప్రణీత్ రావు అండ్ టీం. మరికొన్ని నెంబర్లు కాల్ డేటా రికార్డింగ్ లిస్టు తీసింది. సీడీఆర్ లిస్టు కోసం కేంద్ర ప్రభుత్వ ఎస్ఓపీలు పాటించకుండానే ఇష్టానుసారంగా అనేక మంది కాల్ డేటా రిట్రీవ్ చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ రఘునందన్ స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని తాని అని, తనను విచారణకు పిలవకుండా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘునందన్. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మధ్యాహ్నం పార్టీ ఆఫీసులో విమర్శలు చేయడంతో సాయంత్రం రఘునందన్ దగ్గరకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకున్నారు సిట్ అధికారులు.